అక్కడ ఒక ప్రాణం పోయిందని తెలుసుకొని ఇంచుమించుగా నరసరావుపేట దాటిన తర్వాత పోలీసులు ఆంక్షలు విధించి కాసేపు మిగతా వెహికల్స్ని వెళ్లకుండా ఆపితే అంబటి రాంబాబు గారు ఎంత సీన్ క్రియేట్ చేశారండి అక్కడ. ఆ పక్కన స్టాపర్స్ని తీసి పడేసి లాగి పడేసి పోలీసులను తోసేసి, అది మీ నాయకుడి రక్షణ గురించే కదా మేము ఇక్కడ వీళ్ళందరినీ ఆపుతున్నాం. ఆల్రెడీ ఒక ప్రాణం పోయింది అక్కడ, 2 ప్రాణాలు పోయినాయి అక్కడ. కొంచెం ఆగండి, అతను వెళ్ళి పరామర్శించి ఆ విగ్రహం ఆవిష్కరణ చూసుకొని వెనక్కి వస్తారంటే ఒక్కరు వినలేదే. ఇక్కడే కాదండి, పొదిలిలో కూడా అదే పరిస్థితి, సత్యసాయి జిల్లాలో కూడా అదే పరిస్థితి. అంటే ఆయన ఏం చేస్తారంటే ఉన్మాదుల్లో ఉన్న వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొడుతూ ఆయన మీదకు తీసుకొచ్చుకుంటున్నారు. ఈరోజు అతనికి బాధ్యత లేదా? ఈరోజు ప్రతిపక్షాల గురించి మాట్లాడతారు. ఆ రోజు మేము ప్రతిపక్షాలు ఉండేటప్పుడు ఏ రకంగా చేశారో ఆయనకి గుర్తు రాలేదా? ఆయనకి ఇందాక నేను ఏదో ట్వీట్ పెట్టారని చెప్పారు, మేము ఆంక్షలు విధించామా అని అడిగారంట. నిజంగా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్, నేను ఇంతకన్నా గట్టిగా మాట్లాడలేకపోతున్నాను, ఎందుకంటే నాకు జాలనిపిస్తుంది మిమ్మల్ని చూస్తూ ఉంటే. ఆంక్షలు విధించేమా అనే ముందు ఒక్కసారి లాస్ట్ 5 years జరిగిన సిచ్యువేషన్స్, చలో ఆత్మకూరు అని చెప్పి ఒకటి పెడితే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ఇంటి గేటుకి తాడులు కట్టిన పరిస్థితి మీరు మర్చిపోయారా అండి? వైజాగ్ పర్యటనకి చంద్రబాబు నాయుడు గారు వెళ్తే ఎయిర్పోర్ట్లోనే చంద్రబాబు నాయుడు గారిని మమ్మల్ని అందరినీ ఆపేసి మీకు వైసీపీ కార్యకర్తల చేత నానా మాటలు మాట్లాడించి నానా మాటలు దూషించి మమ్మల్ని అందరినీ కూడా ఎలా రోడ్డు మీద కూర్చోబెట్టారో మర్చిపోయారా అండి? ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేత హోదాలో ఆయన ఇప్పుడు ప్రతిపక్ష నేత. ఈరోజు మీరు కాదేమో ప్రతిపక్ష హోదా లేదు మీకు, కానీ ఆయన ఆ రోజు ప్రతిపక్ష పార్టీ హోదాలో ఆ రోజు నాయకుడిగా తిరుపతి వెళ్తే, అదే తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి బయటికి కూడా రాకపోతే తిరుపతి విమానాశ్రయంలో ఆయన కూర్చొని ధర్నా చేసిన పరిస్థితి మీరు మర్చిపోయారా? లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తే ఆయన పట్టుకున్న మైక్ని తీసుకెళ్ళిపోయారు, ఆయన నుంచున్న స్టూల్ని తీసుకెళ్ళిపోయారు, ఆయన గురించి ఏదైనా స్టేజ్ కడితే స్టేజ్ని ఇప్పేశారు. అంటే ఇవన్నీ మీరు ఎలా మర్చిపోయారు? అది కాక మా పార్టీ ఆఫీసుల మీద దాడులు, ఇవన్నీ మేము ఏదైనా కార్యక్రమానికి వెళ్తే మీరు ఇచ్చిన ఆంక్షలు ఇవి. ఒకవేళ కార్యక్రమం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఊర్లోకి వస్తున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా మా ఇళ్ళ దగ్గరికి పోలీసులు వస్తారు. నేను చాలా సందర్భాల్లో ఆ రోజు అయ్యన్న పాత్ర గారిని అరెస్ట్ చేసినప్పుడు నేను ఆ ఇంటికి వెళ్తా ఉంటే దారిలో నన్ను ఆపాలని ఎంత ప్రయత్నం చేస్తే ఆఖరికి 2-wheeler మీద కూడా నేను వెళ్ళిన పరిస్థితి. అదేవిధంగా ఈ మైన్స్కి సంబంధించిన వాటి మీద మేము ధర్నా పెడితే ముందే హౌస్ అరెస్టులు చేసిన పరిస్థితి. 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న ఏ నాయకుడు నేను రోడ్డు మీదకి రానిచ్చారా? రోడ్డు మీదకి రాకుండా ఉంటేనే 41A నోటీసులు మా అందరికీ కూడా. ఇప్పుడు నా మీద 23 కేసులు ఉన్నాయి. 23 కేసులు ఒకసారి తీసి చూడండి, ఏ కేసులో ఒకసారి మీకే తెలుస్తుంది. చాలా మంది మీద కేసులు ఉన్నాయి. అంటే నేనేమంటానంటే ఈయన ఆంక్షలు విధించానా అని అంత అమాయకంగా మాట్లాడుతూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుందండి. ఈయనకి నిజంగా మతిమరుపు ఏమైనా వచ్చేసిందా? ఆయనకి Z+ సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి బుల్లెట్ ప్రూఫ్ పంపిస్తే నా దగ్గర బుల్లెట్ ప్రూఫ్ లేదంటాడు. అంటే అబద్ధాలు, నోరిప్పితే అబద్ధాలు. అంటే నెమ్మదిగా నంగనాచిలా కూర్చొని ప్రెస్ ముందు కూర్చొని లేదంటే ట్వీట్ పెట్టేస్తే జనాలు నమ్మేస్తారు అనుకుంటున్నారా? వాస్తవాలు కదా. మీకు వీడియో పెడతానండి. ఆయన బయటికి వెళ్ళేటప్పుడు, ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు, ట్వీట్లో అన్నారు, నేను అదే చెప్తున్నా, ఆయన ట్వీట్ పెట్టేటప్పుడు ట్వీట్లో అబద్ధాలు ఉంటాయి, ఆయన ప్రెస్ మీట్ కూర్చొని మాట్లాడేటప్పుడు అందులో అబద్ధాలు ఉంటాయి. అవి వాస్తవాలు మేము చెప్పాలి కాబట్టి మీకు చాలా క్లియర్గా చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ ఏదైనా ప్రాబ్లం ఫేస్ అవుతుందేమోనని, జనాలు ఎక్కువ మంది వస్తారు కదా అని ఆయన Z+ సెక్యూరిటీ అనే వ్యక్తిని 3 వెహికల్స్ ముందు పైలట్ వెళ్ళినాయి. అందులో ఒక DSP కూడా ఉన్నాడు. 3 వెహికల్స్ వెళ్ళినాయండి పైలట్. ఎందుకు నేను ఇంత మాట్లాడుతున్నా? ఫస్ట్ నేను వీడియో చూశాను. 3 వెహికల్స్ నేను చూసుకున్నా ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి ముందు. నేను పైలట్, ఎస్కార్ట్ కాక ఇంకో 2-3 వెహికల్స్ ఎక్స్ట్రాగా మేము పంపించుకున్నాం. అరే మీరు కంట్రోల్ చేయాల్సిన మీ కార్యకర్తలు మీరు కంట్రోల్ చేయకుండా, ఒకటేనండి నేను చెప్తున్నాను, మాట్లాడితే మా భద్రత గురించి మాట్లాడుతున్నారు. అరే నీ వెనకాతల నుంచి అన్ని ఒకడు రప్పా మనం కోస్తానంటే నువ్వెందుకు మాట్లాడలేకపోయావు ఆ రోజు? అదెందుకు ఆలోచన చేయట్లే? అది సొసైటీ ఇప్పుడు నీ భద్రత గురించి ఆలోచిస్తున్నావు. నీ కార్యకర్త వల్ల సమాజానికి థ్రెట్ ఉంది ఈరోజు. ఆ సొసైటీ భద్రతని ఎవరు కాపాడతాడు? నీ కార్యకర్త నీ ర్యాలీలో నుంచొని రప్పా నరుకుతానని ఒకడంటాడు, కోసేస్తాను ఒకడంటాడు, రాజారెడ్డి రాజ్యాంగం మళ్ళీ తిరిగి రాస్తామని ఒకడంటాడు, ట్వీట్లు ఫేస్బుక్లో నోటుకు వచ్చినట్టు పెడతాడు, ఒకడు గొడ్డలు పట్టుకుంటాడు, ఒకటి వేట కొడవలు పట్టుకుంటాడు.